నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 26వ తారీఖు నుండి మే 2వ తారీఖు వరకు గల మధ్యకాలంలో మీనరాశి వారికి గ్రహస్థితుల ఆధారంగా ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే వీరి జన్మరాశి నందు శని, కుజ, బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ద్వితీయమున రవి సంచారము, తృతీయమున శుక్ర సంచారము, చతుర్థమున అనగా అర్ధాష్టమున గురు సంచారము, 6వ స్థానమున చంద్రకేతుల యొక్క సంచారము, 12వ స్థానమున రాహు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతున్నది. ముఖ్యంగా వీరికి చంద్రబలం అనేటువంటిది చాలా అధికంగా ఉన్నది. స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్థలాభం యశోముదం ఉంది. అంటే స్వస్థాన ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది. ఈ తర్వాత శరీర ఆరోగ్యం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. ధనలాభం కూడా పలు విధముల కలుగుతుంది. మంచి కీర్తి, మంచి పేరు, ఆనందము, ఇంట్లో కుటుంబ సౌఖ్యము ఇవన్నీ కూడా కలుగుతాయి. అంతేకాకుండా శుభకార్య సిద్ధి కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది. మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యం చ ధనాగం అని ఉంది. కాబట్టి మనస్సౌఖ్యము, మనసు సుఖవంతంగా ఉంటుంది, యశోవృద్ధి కూడా కలుగుతుంది, సౌభాగ్యం చ ధనాగమం, సౌభాగ్యము అదేవిధంగా ధనము కూడా అధికంగా కలిగేటువంటి అవకాశాలు ఈ మీనరాశి వారికి కనబడుతున్నాయి. మీనరాశి వారికి వారం ఆధ్యాత్మిక చింతన, ఆశించిన ఫలితాలు కలిగే కాలంగా చెప్పుకోవచ్చు. రెండు కూడా ఇటు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది, ఆశించినటువంటి ఫలితాలు కూడా వీరికి దక్కుతాయి. ఈ వారం ఇతరులకు సహాయం చేసేటువంటి క్రమంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా గమనించుకోండి. ఎక్కువగా హామీలు ఇచ్చి ధనాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. మీకు రావాల్సినటువంటి పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలు కావడంలో కొంత ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది తలెత్తుతాయి. అయినప్పటికీ దాన్ని ఎదుర్కోగలిగేటువంటి స్థితిగతులు మీకు కలుగుతాయి. ఈ సంతానం కోసం నిరీక్షిస్తున్నటువంటి దంపతులకు ఈ వారం గ్రహస్థితి అనుకూలిస్తుంది. వైద్య సలహాలతో పాటు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క పరిహారాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారులకు ఈ వారం లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకుంటారు. విదేశీ వ్యాపారాలు చేసే వారికి కలిసి వచ్చే సమయం. ఉద్యోగస్తులకు పనిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వీరు చేసే కష్టానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి, ముఖ్యంగా విద్యా సంస్థలు, కౌన్సిలింగ్ లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఆకర్షణీయమైనటువంటి యొక్క ఆఫర్లు వస్తాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలు లేదా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించేటువంటి అవకాశం ఉన్నది. పిల్లల చదువు పట్ల వీరు తీసుకునేటువంటి శ్రద్ధ కూడా మంచి ఫలితాలను కలుగజేస్తుంది. ఈ వారం ఈ యొక్క రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తే అన్ని విధముల శుభ ఫలితములు అనేటువంటివి కలుగుతాయి.